ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మన భారతదేశం పాకిస్తాన్‌పై ఎక్కడ దాడి చేస్తుందో అని ఆ దేశంలోని నేతలంతా కూడా వణికిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భారతదేశం మాపై గనుక దాడి చేయాలి అని గనుక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మేము అస్సలు భారతదేశాన్ని వదిలిపెట్టాం. ఆపరేషన్ సింధూర్ టైంలో మేము భారతదేశంలో 250 కిలోమీటర్ లోపల వరకు వెళ్లి కొట్టగలిగాం. కానీ ఈసారి అలా కాదు. మొత్తంగా భారతదేశంలో దక్షిణాది వరకు వెళ్లి మేము కొడతాం. అండ్ ఢిల్లీ ఇలాంటి ప్రధాన నగరాలే మా టార్గెట్ అవుతాయి అని వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో నాయకులు ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతుంది. నిజానికి ఆపరేషన్ సింధూర్‌లో మన దేశంలో ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా పాకిస్తాన్ మిసైల్ అనేది పేలలేదు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెప్పుకునే బతుకుతారు కాబట్టి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ మన భారతదేశంపై మాత్రం ఈసారి ఒక్క దాడి జరిగినా అండ్ దాడి జరుగుతున్నట్టు మనకు అనుమానం వచ్చినా కూడా పాకిస్తాన్‌ను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ దేశాన్ని ఆపరేషన్ సింధూర్ టైంలోనే తుక్కు తుక్కుగా కొట్టేసాం. ఈసారి గనక మరోసారి దుశ్చర్యకు పాల్పడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తంగా అంటే గతంలో ఉన్నట్టుండి ఆపేసాం కానీ ఈసారి అసలు ఆపే ప్రసక్తే లేదు. పాకిస్తాన్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు వదిలిపెట్టరు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తించి జాగ్రత్త పడుతుందా? లేకపోతే అదే దుశ్చర్యకు దిగి తన దేశాన్ని నాశనం చేసుకుంటుందా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.